నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది ఎకరానికి 12,000 చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని 2 విడతలుగా అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇటీవల వీటిని విడతల వారీగా రైతులకు అందిస్తూ వస్తోంది. 3 విడతలుగా వీటిని పంపిణీ చేస్తోంది. తొలి విడత కింద లబ్ధిదారులకు 3,446 కోట్లు, రెండో విడత కింద 2,206 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 68.89 లక్షల మందికి లబ్ధి చేకూరగా రెండో విడతలో 45.11 లక్షల మందికి అందించింది. వచ్చే నెలలో 3వ విడత విధులను లబ్ధిదారుల ఖాతాలో విడుదల చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. 3వ విడత నిధులను మే నెలాఖరు కల్లా రైతులకు అందించనున్నారు. ఇందుకోసం నిధులను ప్రభుత్వం సేకరించే పనిలో నిమగ్నమైంది. 12,000 కోట్లు సమీకరించేందుకు బాండ్లను వేలానికి పెట్టాలని రిజర్వ్ బ్యాంకుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును రాబోయే 6 నుంచి 25 ఏళ్లలో చెల్లించనుందని తెలుస్తోంది. 7 నుంచి 7.5% వడ్డీకే వీటిని తీసుకోనుందని సమాచారం. హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి నిధులు అవసరం కానున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యారు. 15,000 కోట్లు మెట్రో స్వాధీనానికి అవసరమవుతాయి. దీంతో రానున్న 2 నెలల్లో రైతు భరోసా, మెట్రో స్వాధీనం, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం 12,000 కోట్లు సమీకరించేందుకు రెడీ అయింది. రైతు భరోసా డబ్బులు పడని వారు బ్యాంక్ కేవైసీ పూర్తి చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్కు ప్రతి ఏడాది కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సొమ్ము డీబీటీ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి.